బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నట్టు కోర్టుకు అభిషేక్ సింఘీ తెలిపారు. 3 వారాల సమయం కోరారు. స్పీకర్ పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నట్టు కోర్టుకు అభిషేక్ సింఘీ తెలిపారు. 3 వారాల సమయం కోరారు. స్పీకర్ పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మొత్తానికైతే సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ అనేది 3 వారాలకైతే వాయిదా పడింది. సో ఇందులో మెయిన్ గా న్యాయస్థానం అయితే స్పీకర్ పాజిటివ్ గా నిర్ణయం తీసుకోవాలని చెప్పడం ఎలా చూడాలి? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన అంశాలపై కూడా ఇటీవల కాలంలో అనేక సార్లు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఇప్పటికే అనేక సార్లు అక్కడ స్పీకర్ సంబంధించిన విషయంలో ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు స్పీకరు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని ఇప్పటికే స్పీకర్ దగ్గర అనేక పిటిషన్లు ఉన్నప్పటికీ కూడా కేవలం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలోనే స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్నారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు కూడా ఇటీవల కాలంలో ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఈ 2 విషయంలో మాత్రం స్పీకరు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గతంలోనే ఆదేశాలు ఇచ్చాం, 4 వారాల్లో ఈ పూర్తి నివేదిక సమర్పించాలి, నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు దిక్కన పిటిషన్ కూడా ఇప్పటికే దాఖలు చేయడం. దీనిపై ఈరోజు మరొకసారి అటు గతంలో వేసినటువంటి బీఆర్ఎస్ నేతలు వేసినటువంటి పిటిషన్తో పాటు మరోవైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి 2 పిటిషన్లని జాయింట్ చేస్తూ ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందులో ప్రధానంగా మరొక చివరి అవకాశం స్పీకర్కి ఇస్తున్నాము. ఇప్పటికే అనేక సార్లు అవకాశాలు ఇచ్చినాం, కానీ 3 వారాల్లో స్పీకర్ దీనిపై పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్కు మరొకసారి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా పడింది. అటు బీఆర్ఎస్ తరపు నుంచి మోహిత్ రావు, అటు సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి మోహిత్ రావు ఇప్పటికీ అనేక సార్లు సమయం ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఇప్పటివరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఫామ్తో ఎమ్మెల్యేలు గెలిచి ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పుడు కూడా ఇప్పటివరకు దానం నాగేందర్ విషయంలో స్పీకరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి తన కూతురుకు ఎంపీ టికెట్ ఇచ్చారు. అనేక సభల్లో సమావేశంలో నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు అయితే కడియం శ్రీహరిపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ కూడా ఈ 2 విషయాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు బీఆర్ఎస్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి మోహిత్ రావు ఈరోజు సుప్రీంకోర్టుకి చాలా క్లియర్గా తన వాదనలు కూడా వినిపించింది. మరోవైపు ప్రభుత్వం తరపు నుంచి అదేవిధంగా స్పీకర్ తరపు నుంచి ప్రభుత్వం అదేవిధంగా శాసన మండలి తరపు నుంచి అభిషేక్ సింఘీ సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్నటువంటి అభిషేక్ సింఘీ ఇప్పటికే తమ వాదనలు కూడా వినిపించారు. ఒకవైపు విచారణ కొనసాగుతుంది, ఇప్పటికే వారికి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మరోవైపు దానం నాగేందర్ని ఇప్పటికే విచారించారు, ఆ తర్వాత కడియం శ్రీహరి కూడా ఇప్పటికే విచారించారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారందరూ శాసనసభ్యులే, వారి దగ్గర నుంచి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇంకా విచారణ జరుగుతున్నట్టు కూడా ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి అభిషేక్ సింఘీ తన వాదనలు కూడా ఈరోజు వినిపించారు. ఇక చివరి అవకాశంగా మరొక 3 వారాలు స్పీకర్కి సమయం ఇస్తున్నాము, ఈ 3 వారాల్లో పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్కి మరొకసారి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా పడింది. 3 వారాల తర్వాత మరి స్పీకర్ తీరుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా, లేదా గతంలో ఇచ్చినటువంటి ఏదైతే 8 మంది ఎమ్మెల్యేలకు ఏదైతే క్లీన్ చిట్ ఇచ్చాడో అదే తరహాలో వీరికి సైతం ఇస్తారా? ఎందుకంటే వీరిద్దరు కూడా టెక్నికల్గా చాలా క్లియర్గా పార్టీలో జాయిన్ అయినట్టు కూడా చాలా స్పష్టంగా ఉన్న ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి వీరి విషయంలో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా రాజకీయంగా అయితే చాలా ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు కూడా 3 వారాల్లో వీరికి సంబంధించిన విషయంలో పాజిటివ్గా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్కి మరోసారి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేయడం జరిగింది. శాలిని, సునీల్, మున్సిపల్ ఎన్నికల కంటే ముందే సుప్రీంకోర్టు ఏదో ఒక తీర్పు ఇస్తుందని అందరూ భావించారు, కానీ ఇప్పుడైతే 3 వారాలకు వాయిదా వేసింది. సో ఈ 3 వారాల లోపైన స్పీకర్ ఇంకా మిగిలిన 2 విషయాల్లో
నిర్ణయం తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? ఎస్, ఇప్పటివరకు అయితే 3 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా స్పీకర్కి ఆదేశాలు జారీ చేసిన తర్వాత స్పీకర్ ఇప్పటికే అటు దానం నాగేందర్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ తర్వాత ఆ విచారణ మళ్ళీ ఈ నెల 18కి వాయిదా వేయడం జరిగింది. అదే తరహాలో కడియం శ్రీహరి విచారణ కూడా ఇటీవల కాలంలో నిర్వహించారు. ఆ తర్వాత ఆ విచారణ కూడా 19కి వాయిదా వేయడం జరిగింది. ఇద్దరు విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్ వీరిపై పిటిషన్ వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వివేకానంద కావచ్చు, మరోవైపు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, వారు అందుబాటులో లేకపోవడంలో ఈ విచారణ అనేది ఫిబ్రవరికి వాయిదా వేయడం జరిగింది. ఫిబ్రవరి 18, 19 ఇద్దరు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా 3 వారాల లోపే నిర్ణయం తీసుకుంటారా? ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ 11, 12, 13 ఎలక్షన్స్ అదేవిధంగా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ లోపే నిర్ణయం తీసుకోవడం అవకాశం అయితే ఖచ్చితంగా కనబడట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ నెల 18, 19 మరొకసారి వీరి విచారణ ఉంది. ఆ విచారణ కంప్లీట్ అయిన తర్వాత స్పీకర్ వీరిద్దరికి సంబంధించిన విషయంలో నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులే అంటూ కూడా స్పీకర్ వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. వారందరూ పై తీర్పు కూడా ప్రకటించిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు వారు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం, ఖచ్చితంగా హైకోర్టులో ఖచ్చితంగా ఫైట్ చేస్తాము, ఎందుకంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, స్పీకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ను యథావిధిగా అమలు చేస్తున్నాడు, స్పీకర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నాడు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పుడు దేశ సర్వోన్నత సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చివరి అవకాశంగా మరొక 3 వారాలు ఇచ్చింది. ఈ 3 వారాలలోపు నిర్ణయం తీసుకుంటాడా స్పీకర్ లేదా మరొక కొంత సమయం కోరుతారా? ఎందుకంటే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గతంలో బీఫామ్తో ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడం, కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడం, ఎంపీగా ఓడిపోయాడు సికింద్రాబాద్ ఎంపీగా. ఆ తర్వాత కడియం శ్రీహరి మనం చూసాం, తన కూతురు సంబంధించినటువంటి ఎన్నికల అనేక ప్రచారాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తన కూతురు ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు వారిద్దరు కూడా ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ మాకు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలేదు, ఎక్కడ కూడా తమను తొలగించినట్టు ఎక్కడ కూడా తమకు నోటీసులు అందించలేదు అనేది బీఆర్ఎస్ అటు గెలిచినటువంటి దానం నాగేందర్ చెప్తున్నారు. మరి అదే తరహాలో కడియం శ్రీహరి కూడా చెప్తున్నారు. కానీ వీరికి సంబంధించిన విషయంలో మరి స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? గతంలో ఇచ్చినటువంటి 8 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఆ తీర్పును యథావిధిగా వీరికి సైతం ఇస్తారా లేదా అనేది కూడా మరి కాసేపు అంటే మరికొన్ని రోజుల్లోనే 3 వారాల లోపే తుది నిర్ణయం తీసుకుంటారనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 18, 19 తేదీన ఇద్దరికి సంబంధించినటువంటి పిటిషన్లు మరొకసారి స్పీకర్ విచారణ చేపడుతున్నారు కాబట్టి ఆ విచారణలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? విచారణ కంప్లీట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 3 వారాల గడువు లోపే ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. షాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.